ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సమయం యొక్క విలువ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, సమయం చాలా ఇంపార్టెంట్. సమయాన్ని నష్టపరిస్తే సమయం మనల్ని నష్టపరుస్తుంది. మనకు అన్ని విషయాలు తెలుసు అని భావిస్తూ ఉంటాం, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి దాని యొక్క ప్రాముఖ్యతను ఉపయోగించడంలో తేడా చూపిస్తూ ఉంటాం. ఒకసారి ఒక చిన్న పాప వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అంటుంది, అమ్మ నాతోటి ఆడుకుంటావా, కాసేపు నాతోటి ఆడతావా అని అడుగుతుంది. లేదు, నాకు ఇంట్లో పనుంది, మీ నాన్నని అడుగు అని చెప్పి పంపిస్తుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాన్న కాసేపు నాతోటి ఆడవా అని. నాకు వర్క్ ఉంది, మీ అక్కని అడుగు అని పంపిస్తాడు. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అక్క కొంచెం నాతోటి ఆడుకోవా, ఇప్పుడు నాకు ఆడాలనిపిస్తోంది అని. వాళ్ళ అక్క అంటే నాకు హోంవర్క్ ఉంది అని. పాప ఆమెకేమనిపిస్తుందంటే, మా అక్క పరిస్థితి కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేదేమో. అంటే మనం మన వాళ్ళ కోసం టైం తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఏమైనా అడిగితే టైం లేదు అని చెప్పేస్తాం, మా దగ్గర టైం లేదండి అని చెప్పేస్తాం. టైం అనేది ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని గనక మనం సద్వినియోగం చేసుకోలేదనుకోండి, అప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలి అంటే అది రాదు. ఎందుకంటే సమయం ఒకసారి గడిచిపోయిందంటే ఆ సమయం తిరిగి రాదు. ఎలా అయితే పక్షులు పొలాన్నంతా తినేసాయనుకోండి, తర్వాత పశ్చాత్తాపడి ఏం లాభం లేదు. అలానే సమయం గడిచిపోయిందనుకోండి, తర్వాత పశ్చాత్తాపడి ఏం లాభం లేదు. అందుకని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. చాలామంది ఏమంటారు, మా దగ్గర చాలా టైం ఉందండి, చాలా సమయం ఉంది, ఖాళీగా ఉంటాం, మాకేం పెద్ద పని లేదు అని. ఇంకా కొంతమంది ఏమంటారు, మాకు అస్సలు టైం లేదు, మా వాళ్ళతో మేము గడపడానికి కూడా మాకు టైం ఉండట్లేదు అని చెప్పేస్తారు. ఇంకా మూడవ రకం వాళ్ళు ఏమంటారంటే, మేము బిజీగాను ఉంటాం, అలానే అవసరమైనప్పుడు ఈజీగా కూడా ఉంటాము అని అంటారు. ఈ మూడు రకాల వ్యక్తులలో మూడవ రకం వ్యక్తుల్ని అందరు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మొదటి రకం వ్యక్తులు ఎవరు మనం గమనిస్తే గనక, మాకు అంత ఖాళీనే అండి, మాకు అసలు టైం, అసలు ఏమీ పని లేదు. ఎందుకలా ఏమీ పని లేకుండా ఉండాలి? ఏదైనా కూడా క్రియేటివ్గా పని చేయొచ్చు, సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ చేయాల్సిన అవసరం లేకపోయినా సరే, మన కోసం, సమాజం కోసం, ప్రపంచంలోని వారి కోసం ఏదైనా మంచి కార్యాలు చేస్తూ ఉంటే సమయం సద్వినియోగం అవుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మన యొక్క పుణ్యం యొక్క ఖాతా పెరుగుతూ ఉంటుంది. మరి ఇలా పుణ్య ఖాతా లేదా ఆశీర్వాదాల ఖజానా పెంచుకోవాలంటే సమయం ఏదైతే మనకి లభిస్తుందో ఆ టైంలో మనము ఇతరులకి లేదా మనకి ఉపయోగపడే పనులు లేదా భగవంతుడి సేవ చెయ్యాలి. కొంతమంది అంటారు, అసలు మాకు టైమే లేదండి, కనీసము మీ యొక్క ఆత్మ ఉన్నతి చేసుకోవడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి బ్రదర్ అని అంటే కూడా, లేదండి మాకు చనిపోవడానికి కూడా టైం లేదు సిస్టర్ అని మాట్లాడేస్తారు. అంటే అంత టైం లేకపోవడము అంటే టైంకి గౌరవం ఇవ్వకపోవడమే తప్ప వేరేం లేదు. నిజానికి చెప్పాలంటే ఈ ప్రపంచమంతా కూడా మృత్యులోకంగానే చెప్పబడుతోంది. అంటే ఎప్పుడు మృత్యు వస్తుందో మనకి తెలీదు, ఏ సెకండ్ మనము ఈ శరీరాన్ని వదిలేస్తామో తెలీదు. అలాంటప్పుడు మన కోసం మనము ఆత్మ ఉన్నతి కోసము టైం తీయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, వారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని పలకరిస్తే, మేము మా యొక్క టైంని సెట్ చేసుకున్నాం, టైం టేబుల్ రాసుకున్నాం. అంటే చాలా బిజీగా ఉన్నామని కాదు, అలా అని ఖాళీగా ఉన్నామని కూడా కాదు, మా యొక్క మిగిలిన టైంని మంచి పుస్తకాలు చదవడానికో
లేకపోతే మెడిటేషన్ చేయడానికో, ఆత్మ ఉన్నతి చేసుకోవడానికో, ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికో మేము ఉపయోగిస్తున్నామని చెప్తూ ఉంటారు. అంటే వారి యొక్క సమయాన్ని వారు చాలా మంచిగా డివైడ్ చేసుకొని వారి కోసం సద్వినియోగం చేసుకుంటున్నారు. అది చాలా మంచిది కదా. ఎవరైనా తారసపడ్డారనుకోండి, కనిపిస్తే వారిని ఎలా ఉన్నారని అడిగితే ఏమంటారు? ఏదో టైం పాస్ చేస్తున్నాము అంటారు. టైం పాస్ చేయడము అంటే టైంని ఉపయోగించుకోలేకపోవడమే. టైం పాస్ చేయకూడదు. టైం పాస్ చేస్తే ఏమవుతుంది అంటే మనలో ఉన్న విశేషతలు, మనలోని కళలు అవేమి అభివృద్ధి కావు. టైంని ఉపయోగించుకోవాలంటే మన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం యొక్క దిశలో గనుక మనం ప్రయాణం చేస్తే మన టైం చాలా చాలా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి టైంని ఎప్పుడు కూడా పాస్ చేయకూడదు. ఈ రోజు నుండి మనం ఆ మాట ఉపయోగిస్తే కనుక ఇంక ఇప్పటి నుండి అది వాడద్దు. టైం పాస్ చేయకూడదు. టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మనకి మనం ఆలోచించి దానికి ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఊరికేనే కూర్చున్నామనుకోండి, అంటారు కదా, ఖాళీ మనసు దయ్యాల కొంప. ఎంప్టీ మైండ్ ఇస్ అ డెవిల్స్ వర్క్షాప్. కాబట్టి మన మైండ్ ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటే డెవిల్స్ వచ్చేస్తాయో, అలానే మనం ఫిజికల్గా కూడా ఖాళీగా ఉంటే అనేక రకాల వ్యసనాలు, అవగుణాలు వచ్చేస్తాయి. అందుకని మనస్సుతోటి ఖాళీగా ఉండద్దు, మన తనువుతోటి ఖాళీగా ఉండద్దు. రెండిటినీ బిజీ చేసుకోవాలి. ఆ బిజీని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ అనేది మన జీవితానికి చాలా అవసరం. ఎవరిలో అయితే బ్యాలెన్సింగ్ యొక్క కళ ఉంటుందో వారి జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ప్రపంచంలో గనుక చూస్తే మనుషులందరి యొక్క సమస్య ఏంటి అంటే సొంత వాళ్ళ కోసమే టైం తీయలేకపోతుంటారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. దాంతో ఏమవుతుంది? పరస్పరం ప్రేమ, అభిమానం ఏవైతే ఫ్యామిలీలో ఉండాలో ఆ ఫ్యామిలీ బాండింగ్ ఏదైతే అవసరమో ఆ బాండింగ్ అనేది మిస్ అయిపోతుంది. ఇదే సమయాన్ని మన ఇంట్లో వాళ్ళకి, అమ్మకి హెల్ప్ చేయడమో, నాన్నతో మాట్లాడడమో, లేకపోతే పిల్లలతోటి ఆడడమో, లేదా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడమో చేశామనుకోండి, ఏదైనా ఒక చిన్న డిస్కషన్ పెట్టడమో, లేకపోతే చిన్న చిన్న హెల్ప్లు, ఏ వస్తువు ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో పెట్టడమో, ఇలాంటివి ఏమైనా చేశామనుకోండి, అప్పుడు ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది? చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. సమయము దొరికింది లేదా మొబైల్ దొరికింది, టైం ఉంది కదా అని దాన్ని చూసుకుంటూ కూర్చునే బదులు ఆ సమయాన్ని ఉపయోగించి మన వాళ్ళతోటి వంటింట్లోకి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. లేదా ఏదైనా ప్లేస్లో మన గార్డెన్ పెంచేటప్పుడు ఆ గార్డెన్లోకి వెళ్ళి మనం కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు, ప్రకృతితో మాట్లాడచ్చు, చిన్న చిన్న మొక్కల్ని పెంచవచ్చు. ఇలా చేయడం వల్ల మన మనసుకి చాలా ఆహ్లాదం అనిపిస్తూ ఉంటుంది. మంచి మంచి హ్యాబిట్స్ తయారు చేసుకోవచ్చు. దీనివల్లనే మన జీవితంలో మనము ఆఖరికి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇది చేశాననేటువంటి తృప్తి మనకి ఏర్పడుతుంది. కానీ సెల్ ఫోన్ పట్టుకొని వాట్సాప్లో ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న వారితోటి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఫేస్బుక్లో, ట్విట్టర్లో అనేక పోస్టింగ్లు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రపంచంలో ఉన్న వారందరూ దీన్ని లైక్ చేయాలని అని భావిస్తూ ఉంటారు. ఎన్ని లైక్స్ వచ్చాయని గమనిస్తూ ఉంటారు. ఎవరో మనల్ని లైక్ చేస్తే సంతోషపడుతున్నాం. అసలు వాళ్ళెవరు? వాళ్ళతో మనకేం సంబంధం? వాటిలో మన సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నాం, కానీ రియాలిటీలో బ్రతకడమే మర్చిపోతున్నాం. మన వాళ్ళు మనల్ని లైక్ చేస్తున్నారా? మన చుట్టూ ఉండేవాళ్ళు ఎంతవరకు మనల్ని ఇష్టపడుతున్నారు, మనం చేసే పనిని ఇష్టపడుతున్నారు అనేది గమనించుకోవాలి. అంటే సమయాన్ని మన వాళ్ళతోటి స్పెండ్ చేయాలి.
అప్పుడు దూరం వాళ్ళు, బయట వాళ్ళు, అప్పుడు తర్వాత సెల్ ఫోన్. అసలు ఈ సెల్ ఫోన్ తయారు చేసింది ఎందుకు? ఈ సైన్స్ ఎందుకు మనకి ఈ సెల్ ఫోన్ ఇచ్చింది అంటే, ఈ సెల్ ఫోన్ తోటి రకరకాల పనులు చాలా వేగంగా జరుగుతాయి. వాట్సాప్ ద్వారా లేకపోతే వీటి ద్వారా అనేక రకాల పనులు, కార్యక్రమాలన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగి మన సమయం మిగులుతుంది. ఈ సైన్స్ ద్వారా ఏరోప్లేన్లు లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ వీటి ద్వారా ఏమవుతుందంటే మనం చాలా తొందరగా డెస్టినేషన్ చేరుకుంటాము, మనకి సమయం మిగులుతుంది. అయితే ఆ మిగిలిన సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దానికోసం సైన్స్ డెవలప్ అవుతుంది తప్ప సమయాన్ని పోగొట్టుకోవడం కోసమో వేస్ట్ చేసుకోవడం కోసమో కాదు. మరి మనం చెక్ చేసుకోవాలి మన సమయం ఎంతవరకు ఉపయోగపడుతోంది అని. సరే, సమయాన్ని ఉపయోగించుకోవాలి అని మనకి కూడా ఉందనుకోండి. ఎలా ఉపయోగించుకోవాలి? దానికి విధి విధానం ఏంటి? మనకి రోజు మొత్తంలో 24 గంటలు ఉంటాయి కదా. ఈ 24 గంటల్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. ఇది స్వయంగా భగవాను వాచ. ఏంటి అంటే, మీ యొక్క సమయాన్ని ఏవైతే కొద్దిలో కొద్ది, ఆ కొద్దిలో కూడా కొద్ది సమయాన్ని ఆత్మ ఉన్నతి కోసం, పరమాత్మ చింతన కోసం ఎవరైతే ఉపయోగిస్తారో వారే ధన్యులు. అంటే మన యొక్క 24 గంటల సమయాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగము 8 గంటలైతే ఆ 8 గంటల్లో కూడా 1 గంట అయినా సరే మనం భగవంతుడి గురించి ఆలోచించామనుకోండి, పరమాత్మ చింతన చేశామనుకోండి, అప్పుడు మనకి కలిగేటువంటి ఆనందం చాలా చాలా ఎక్కువ. సరే, పరమాత్మ చింతన సంగతి పక్కన పెట్టండి, కనీసం ఆత్మ చింతన అంటే స్వయం యొక్క చింతన. నేను ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, నేను ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను కదా, ఇప్పుడు ఇందులో మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఈ సంబంధం నాది బాలేదు కదా, ఇప్పుడు ఈ సంబంధాన్ని నేను బాగు చేసుకోవాలంటే నేనేం చేయాలి? ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు మనతో మనం. ఎప్పుడైతే మనతో మనం మాట్లాడడం నేర్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం చాలా సంతోషంగా అయిపోతాం. ఎందుకంటే అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చిందనుకోండి, మనలో ఆయుధం రెడీగా ఉంది, ఎలా ప్రవర్తించాలి, ఏ గుణాన్ని ఉపయోగించాలి అనేది మనం ఆలోచించి పెట్టుకున్నాం. కాబట్టి దాన్ని ఉపయోగించామనుకోండి, అప్పుడు సంబంధం బాగైపోతుంది. సంబంధం బాగైందనుకోండి, సంతోషంగా ఉంటాం. అందుకని మనము ఏదైతే టైం ఉందో దాన్ని విభజించుకొని మన కోసం మనం టైం తీయాలి. సరే, 8 గంటలు మనం ఏదైతే విభజించామో 8 దీంట్లో ఒక 8 గంటలు మన యొక్క స్వయం కోసము, రెస్ట్ తీసుకోవడానికి, పర్సనల్ పనులు చేయడం కోసము ఉపయోగించాలి. ఇంకొక 8 గంటలు ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం ఉపయోగించాలి. ఇంకొక 8 గంటలు పరమాత్మ చింతన లేదా మన తోటి వారితో గడపడం కోసం ఉపయోగించాలి. ఇలా గనక డివైడ్ చేసుకుంటే అప్పుడు మన వాళ్ళతో మనం మాట్లాడచ్చు. మన వాళ్ళతో మనం మాట్లాడామనుకోండి కాసేపు అయినా, అప్పుడు ఏమవుతుందంటే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందరితో ఉన్నా, అందరితో మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరితో వ్యవహరిస్తున్నా కూడా అందరూ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఆ ఒంటరితనం వస్తుంది? అందరి మధ్యలోనే ఉన్నారు కదా, ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అంటే వారికి కావలసింది ప్రేమ. ఆ ప్రేమ వారికి సమపాలల్లో, సరైన భాగంలో అందట్లేదు. అంటే వారికి ఏదైతే ప్రేమ అందించాలో అది ఎవరూ అందించలేకపోతున్నారు. అందుకని వారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఈ ఒంటరితనాన్ని పోగొట్టాలి అంటే మన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి. అవును, వారి యొక్క బాధలేంటి, వారి సమస్యలేంటి, వారికి ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి గురించి మనం మాట్లాడాలి. వారి యొక్క సమస్యలకి సమాధానం చెప్పాలి. దానికోసం మనం టైం తీయాలి. తప్పకుండా తీస్తేనే మనం అందరం కలిసి ఉండగలుగుతాం, ఫ్యామిలీలో ఒకటిగా ఉండగలుగుతాం. ఒకసారి ఒక సిస్టర్ బ్రదర్కి చెప్పిందనమాట, అన్నయ్య ఈ విధంగా నాకు ఒక ప్రాబ్లం ఎదురైంది, మా కాలేజ్లో ఫలానా వ్యక్తి ఈ విధంగా టీజ్ చేస్తున్నాడు,
బ్రదర్కి చెప్పింది, కానీ ఆ బ్రదర్ చెల్లెల్ని పట్టించుకోవట్లేదు. రెండోసారి చెప్పింది, పట్టించుకోలేదు. మూడోసారి చెప్పింది, పట్టించుకోలేదు. ఏం చేస్తున్నా సిస్టర్? సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. తర్వాత బాధపడి ఏం లాభం? కనీసం మన వాళ్ళ కోసం మనం టైం తీసేటువంటి టైం కూడా మన దగ్గర లేదు అంటే మనం అంత బిజీ అయితే కాకూడదు. అంత బిజీగా ఉంటే మనము ఇంకా దేని కూడా పట్టించుకోలేని పరిస్థితి అయిపోతుంది. మీరు ఈ స్టోరీ వినే ఉంటారు, అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన మొత్తం ప్రపంచాన్ని జయించాడు. కానీ ఆఖరి సమయంలో తను చనిపోయేటప్పుడు తన సైన్యానికి ఏం చెప్పాడంటే, నా యొక్క శవపేటికని నా 2 చేతులు బయటికి పెట్టి తయారు చేయండి అని. ఎందుకంటే నన్ను చూసిన వారికి అర్థం కావాలి, అలెగ్జాండర్ మొత్తం ప్రపంచాన్ని జయించినా కూడా తనేమి తీసుకుని వెళ్ళలేదు. 1 రూపాయి కూడా వెళ్ళలేదు అతని తోడు, చిన్న సూది కూడా అతని తోడు వెళ్ళలేదు. ఏం తీసుకుని వెళ్ళలేకపోయాడు అనేది అర్థం కావాలి అని చెప్పాడు. అంటే అంతిమంలో అతనికి ఆ రియలైజేషన్ వచ్చింది. పుట్టినప్పుడు పిల్లలు పిడికిలి ముడుచుకొని పుడతారు, పోయేటప్పుడు మనుషులు పిడికిలి తెరిచిపోతారు. అంటే వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళం, కానీ మనం చేసినటువంటి శ్రేష్టమైన కర్మలు, మంచి ఆలోచనలు, ఆశీర్వాదాలు, వీటినైతే తీసుకుని వెళ్తాం. ఇవన్నీ తీసుకుని వెళ్ళాలంటే మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే ప్రతిసారి అంటే జీవితం అంతా కూడా ఫిజికల్ వస్తువుల సంపాదనలోనే గడిపేస్తే ఇంకా మన కోసం, మన వాళ్ళ కోసం ఏమీ టైం తీయలేము. అవి కావాలి మనకి, కానీ ఇవి కూడా, వీరు కూడా మనకి కావాల్సిందే. సో సమయాన్ని మనం మేనేజ్ చేయగలగాలి. దీన్ని టైం మేనేజ్మెంట్ అని కూడా అంటారు. అంటే మేనేజ్ చేయడము అంటే మనం దాన్ని డివైడ్ చేసుకొని టైం టేబుల్ రాసుకొని దాని అనుసారంగా గనక ఆ పనులు చేస్తూ ఉంటే దాని ద్వారా రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చేసి చూడండి. 1-2 రోజులు చాలా కష్టంగా అనిపించవచ్చు, టైంని మేనేజ్ చేయడము, లేదంటే టైం టేబుల్ అనుసారంగా మనము టైంని సఫలం చేయాలి లేదా గడపాలి అంటే, లేదా పని చేయాలంటే కష్టంగా అనిపించవచ్చు. కానీ తర్వాత మనకు అది ఈజీ అయిపోతుంది. వాస్తవంగా చూస్తే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళేవారు టైంకి వెళ్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఖాళీగా ఉన్నామో అని అనుకుంటారు కదా, వాళ్ళు వాళ్ళ టైంని సఫలం చేసుకోవడానికి టైం టేబుల్ని ఫిక్స్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన కాదు కదా, మన వాళ్ళ కోసం టైం తీయాలంటే కూడా ఆ టైంని కూడా మనము స్పెసిఫిక్గా మెయింటైన్ చేయగలగాలి. తండ్రి తన పిల్లల కోసం టైం అయితే తప్పకుండా తీయాల్సిందే, అది తండ్రి యొక్క కర్తవ్యం. ఏ విధంగా అయితే మనమందరము ఆత్మలం అనుకుంటే మనందరి పిత అంటే తండ్రి పరమాత్మ భగవంతుడు కూడా మన కోసం టైం తీసి ఈ సమయంలో మనకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే రాజయోగం నేర్పిస్తున్నారు. ఆ రాజయోగం నేర్చుకుంటే మళ్ళీ మనము శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అయితే ఇది మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. చాలామంది మెడిటేషన్ కూడా నేర్చుకుంటున్నాము అని అంటారు. చాలా మంచిదండి, మెడిటేషన్ చేయడం చాలా చాలా అవసరం అందరికీ. అయితే ఈ మెడిటేషన్లో మనతో మనం మాట్లాడతాము, భగవంతుడితో మాట్లాడతాము, ఇంకా పరమాత్మ నుండి అనేక శక్తుల్ని, గుణాలని పొందుతాం. అంటే మనలో ఆ యొక్క శక్తుల్ని నింపుకుంటాం. నింపుకోవడం ద్వారా ఆ గుణాలు, శక్తులు మళ్ళీ మన నిత్య జీవితంలో ఉపయోగపడుతూ ఉంటాయి. అన్నిటికన్నా మంచి సమయం ఏంటి మెడిటేషన్ చేయడానికి అంటే బ్రహ్మ ముహూర్తం. ఇది చాలా అద్భుతమైన సమయం. బ్రహ్మ ముహూర్తము అంటే ఉదయం, చాలా చాలా ఎర్లీ మార్నింగ్ అన్నమాట, ఎర్లీ టైమింగ్స్. అంటే అంటారు కదా, ఉదయము 2:30 నుండి 5 వరకు కూడా బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. ఆ సమయంలో ఆత్మ పరమాత్మ యొక్క చింతనలో ఉంటే పరమాత్మ యొక్క శక్తులు చాలా ఈజీగా వస్తాయి. ఇంకా ఏవైతే మనం సంకల్పం చేస్తామో ఆ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. 2:30 నుంచి 5 వరకు ఉండేటువంటి టైంలో కనీసం ఒక అరగంట అయినా సరే
కనీసం 4 నుంచి 4:30 వరకైనా మనం కూర్చుని మెడిటేషన్ చేసామనుకోండి, దాని ప్రాప్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఈ యొక్క సమయాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో, డే స్టార్టింగ్ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే డే అంతా కూడా చాలా బాగుంటుంది. అందువల్ల సమయాన్ని మనము ఉపయోగించుకొని మన జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుందాము. ఈ అంశం మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మనకి ఏదైతే సమయం ఉందో ఆ సమయాన్ని డివైడ్ చేసుకొని గనక సమయ పాలన చేస్తే అప్పుడు చాలా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. మరి 8 గంటలు, ఆ 8 గంటల్లో కొద్ది సమయం అయినా సరే స్వయం యొక్క ఉన్నతి కోసం, ఆత్మ ఉన్నతి కోసము మనం స్పెండ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఈ మెడిటేషన్ చేయడంలో స్టార్టింగే మనము గంటలు కూర్చోవాలంటే మన వల్ల కాదు, మనం చేయలేం. అందుకని స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేయాలి. దానికోసం ఏంటంటే ఆ మెడిటేషన్లో మన గురించి మనం ఆలోచించాలి. మనము ఏమేమి ఇంకా నేర్చుకోగలుగుతామో, ఎలా చేస్తే మన శక్తులు ఇంకా పెరుగుతాయి అనేది ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తూ ఉంటే తర్వాత పరమాత్మ యొక్క చింతన, భగవంతుడి నుండి నేను పొందేటువంటి ప్రాప్తులు, వాటిని గుర్తు చేసుకోవాలి. ఆయన మనకి ఏమేమి ఇచ్చారు? మనకి చాలా మంచి వస్తువుల్ని ఇచ్చారు. మనకు ఒక కొత్త జన్మనే ఇచ్చారు. అసలు చెప్పాలంటే మన శరీర అవయవాలన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే, మనకు ఉపయోగపడుతున్నాయంటే అది భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా. అలా మనకి ఇచ్చినటువంటి ప్రతి ప్రాప్తి, మదర్ని ఇచ్చారు, ఫాదర్ని ఇచ్చారు, ఒక ఫ్యామిలీని ఇచ్చారు అంటే భగవంతుడికి మనము ప్రతి సెకండ్ మనం తినడానికి భోజనం ఇచ్చారు. తర్వాత మనము ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వారితో సత్సంబంధం కలిగేలాంటి ఒక దివ్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. కాబట్టి వీటి కోసం మనం భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ వారితోటి మాట్లాడాలి. ఎలాంటి విషయాలు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి అంటే, జనరల్గా మన మనసు ఎక్కడికి పరుగులు తీస్తూ ఉంటుంది? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే సంబంధం ఉంటుందో అక్కడికి పరుగులు తీస్తూ ఉంటుంది. అందుకని భగవంతుడితోటి మనం సంబంధం జోడించాలి. మనకి ఇష్టమైన సంబంధం, తల్లిగా, తండ్రిగా, ఒక గురువుగా, ఒక టీచర్గా, లేదా ఒక పిల్లవాడిగా ఏ సంబంధం కావాలంటే ఆ సంబంధాన్ని భగవంతుడితో జోడించవచ్చు. అలా సంబంధం జోడించి మనం వారితోటి మాట్లాడచ్చు. ఈ యొక్క అభ్యాసం మనం చేస్తూ ఉండాలి. భగవంతుడు మన తోడున్నట్లుగా భావించాలి. నిజంగా మనం ఈ సమయంలో గనక ఇలాంటి అభ్యాసం చేస్తే పరమాత్మ నిజంగానే మన తోడొస్తారు. ఇదేమి ఊహాగానం కాదు, ఇది నిజమే, సత్యమే, వాస్తవమే. ఈ సమయాన్ని మనము ఇలా ఉపయోగించుకోవాలి. మెడిటేషన్ అంటేనే అది భగవంతుడి పైన పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మనం వారిని పిలిచాము అంటే వారు మన తోడే వస్తారు. ఇది ఎప్పటి నుంచో భక్తిలో కూడా మనకి అందరూ చెప్తూనే వచ్చారు. భక్తులు ఎప్పుడైతే భావనతోటి పిలుస్తారో భగవంతుడు తమవన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తారని. మరి ఈ సమయంలో కూడా మనం చెప్పుకునేది అదే కదా. భగవంతుడిని మనం ప్రేమపూర్వకంగా భావనతోటి పిలిస్తే, సంబంధం జోడించి గనక వారితో మాట్లాడితే వారు కూడా మనతోటి మాట్లాడతారు. వారు మనకి కావలసినటువంటి ప్రాప్తిని ఆ సంబంధం రూపంలో అందిస్తారు. ఇదేనండి మెడిటేషన్ అంటే. దీనికి మనం ఎంత ఎక్కువ టైం తీస్తే అంత మంచిది. మనము సంతోషంగా ఉంటాం, మన చుట్టూ ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచగలుగుతాం. మరొక ఎపిసోడ్లో మరొక మంచి అంశంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.